అమరావతి ప్రకటనతో మిన్నంటిన సంబరాలు. శ్రీకాళహస్తిలో ఘనంగా పండగ చేసుకున్న టీడీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా రంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పార్టీ శ్రేణులు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జై అమరావతి, జై టీడీపీ నినాదాలు, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై అమరావతి, జై బొజ్జల అంటూ పార్టీ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక్క పిలుపు మేరకు దాదాపు 34,000 ఎకరాలు భూమిని గుంటూరు చుట్టుపక్కల రైతన్నలు రాజధాని కోసం ఇస్తే దాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు కృషి చేయటం, ఆ తర్వాత ప్రభుత్వం మారటం, దాని గురించి ఆ పాపం ఆ రైతుల్ని రకరకాలుగా హింసించి కొట్టి కేసులు పెట్టి ఒక గర్భవతిని అయితే కాలుతో కూడా తన్ని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఇరికించడం జరిగింది. ఆ రోజు దాన్ని శ్మశాన స్థలం అన్నారు, రకరకాలుగా మాట్లాడినారు. ఒక్క ఇల్లు కట్టలేని, ఒక రాజధాని కట్టలేని పరిస్థితి ఇతంది. ఇతను మాట్లాడిన మాటలు ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఈ రోజు ఆ రోజు కన్నా చట్టబద్ధత కన్నా కల్పించిందంటే ఈ అంత అవసరం లేదు. ఈ రోజు నారా చంద్రబాబు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావటం రాష్ట్రంలో మంచి లిఖించదగ్గ విషయం అమరావతి. అమరావతి అనే నామకరణం కావని, ఆ అమరావతి అనే ఆ ప్రాంతం గాని రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక అంగుళం కూడా జరపలేని దుస్థితికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, అదేవిధంగా కూటమి నాయకుల సమిష్టి సహకారాలతో ఈ రోజు అమరావతి అనేది రాష్ట్ర నాడిగా ఈ రోజు అభివర్ణించవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తన అక్కస్సును వ్యక్తపరుస్తూ మావిగన్ అనే పదాన్ని ఈ రోజు తీసుకురావడం కూడా దౌర్భాగ్యం. ఈ రోజు చేతగాక 5 సంవత్సరాలతో దోపిడీ విధానాలతో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా పేరుతో ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి ఈ పెద్ద మనిషి ఈ రోజు మావిగన్ అనే పేరుని కొత్తగా తీసుకురావడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రైతులు ఏదైతే రాజధాని రైతులు, ఆ మహిళలు వాళ్ళ కష్టానికి ప్రతిఫలమే ఈ రోజు అమరావతి రూపకల్పన. ఈ రూపకల్పన విధానాన్ని రాబోయే మన భావి భారత పౌరులకి అందించే దిశగా ముందుకు పోతుందని ఈ కూటమి తరఫున తెలియజేసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు.